నమస్తే, వెల్కమ్ టు విజిల్. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ బంగ్లాదేశ్ మధ్య తలెత్తిన తాజా వివాదం క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ జట్టు నుంచి బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను తొలగించాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా బంగ్లాదేశ్ ప్రభుత్వం తన దేశంలో ఐపీఎల్ 2026 సీజన్ ప్రసారాలపై నిరవధిక నిషేధం విధించింది. అయితే ఈ నిర్ణయం ఐపీఎల్ భారీ ఆదాయ వనరులపై లేదా దాని బ్రాండ్ విలువపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని ఆర్థిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, హిందువులపై దాడుల నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలోనే భద్రతా కారణాల దృష్ట్యా ముస్తాఫిజుర్ రెహమాన్ను కేకేఆర్ జట్టు నుంచి విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించింది. దీనిని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తమ దేశంలో ఐపీఎల్ ప్రచారాన్ని నిలిపివేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎల్ ఆదాయం ప్రధానంగా 3 వనరులపై ఆధారపడి ఉంటుంది. దేశీయ మీడియా హక్కులు, అంతర్జాతీయ ప్రసార హక్కులు, స్పాన్సర్షిప్లు. నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగ్లాదేశ్ నిషేధం వల్ల కలిగే నష్టం సముద్రంలో ఒక చుక్క వంటిది. బీసీసీఐ ఇప్పటికే 2023-27 కాలానికి 48,390 కోట్ల భారీ ధరకు మీడియా హక్కులను విక్రయించింది. బంగ్లాదేశ్లో ప్రసార హక్కులు కలిగిన టీ స్పోర్ట్స్ ఇప్పటికే ఒప్పందానికి కట్టుబడి ఉంది. వారు మ్యాచ్లను ప్రసారం చేసినా చేయకపోయినా ఒప్పందం ప్రకారం బీసీసీఐకి చెల్లించాల్సిన రుసుములు చెల్లించాల్సిందే. ఇక ఐపీఎల్ మొత్తం మీడియా ఆదాయంలో విదేశీ మార్కెట్ వాటా కేవలం 3-5% మాత్రమే. ఇందులో బంగ్లాదేశ్ వాటా చాలా స్వల్పం. బ్రాండ్ ఫైనాన్స్ అంచనా ప్రకారం ఈ నిషేధం వల్ల ఐపీఎల్ ఆదాయంలో కేవలం 2% కంటే తక్కువ ప్రభావం ఉండొచ్చు. ఐపీఎల్ అనేది ఇప్పుడు కేవలం భారతీయ లీగ్ మాత్రమే కాదు, అదొక అంతర్జాతీయ క్రీడా వేడుక. ఒక దేశం వైదొలిగినా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉన్న డిమాండ్ దీనిని భర్తీ చేస్తుంది. విశ్లేషకుల ప్రకారం ఈ నిషేధం వల్ల బీసీసీఐ కంటే బంగ్లాదేశ్ స్థానిక ప్రసారకర్తలు మరియు వ్యాపార సంస్థలే ఎక్కువగా నష్టపోతాయి. ఐపీఎల్ సమయంలో బంగ్లాదేశ్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకునే మహీంద్రా, ఫిన్కార్ట్ వంటి సంస్థలు తమ ప్రచార అవకాశాలను కోల్పోతాయి. బంగ్లాదేశ్లో ఐపీఎల్కు భారీ ఫాలోయింగ్ ఉంది. ప్రసారాల నిలిపివేత వల్ల అక్కడి క్రికెట్ అభిమానులు తమ అభిమాన ఆటగాళ్ల ఆటను వీక్షించే అవకాశం కోల్పోతారు. ఐపీఎల్ ప్రస్తుత విలువ సుమారు $16.4 బిలియన్, దాదాపు 1,34,00,000. ఇంతటి భారీ ఆర్థిక సామర్థ్యం ఉన్న లీగ్కు బంగ్లాదేశ్ వంటి చిన్న మార్కెట్ నుంచి ఎదురయ్యే ఆటంకాలు పెద్ద సమస్య కాదని నిపుణులు తేల్చి చెప్పారు. రాజకీయ కారణాలతో క్రీడను అడ్డుకోవడం బాధాకరమైనప్పటికీ వ్యాపార పరంగా ఐపీఎల్ పటిష్టంగా ఉందని స్పష్టమవుతోంది.